వెల్కమ్ టు హెచ్ టుడే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో వెలిసినటువంటి శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మంగళవారం రాత్రితో ముగిసింది. 3 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతరకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవుల ఆధ్వర్యంలో టౌన్ సీఐ అశోక్ కుమార్, రూరల్ సీఐ ఉపేంద్రరావు పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన డీ ప్రోగ్రాంలో పూర్తిగా అధికార పార్టీ కార్యకర్తలు, పోలీసులు హావా కొనసాగిందనే చెప్పాలి. డోనర్స్ ని, స్థానికులని సైతం కనీసం విడిచిపెట్టకపోవడంతో అధికార పార్టీపై విమర్శలు వెలువెత్తాయి. స్టేజ్ కి సుమారు 200 మీటర్ల దూరంగా బార్కెట్లు కట్టడంతో సామాన్య ప్రజలకు నిరాశ మిగిలింది. రాజ్యంలో వివిధ వర్గాల నుండి అమ్మవారి జాతరకు డొనేషన్ల పేరుతో గట్టిగానే పోగేశారని స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్లు వీరి హడావిడి ఏమిటని స్థానికులు గట్టిగానే విమర్శిస్తున్నారు. జాతర ముగిసిన తర్వాత హడావిడి చేసిన ఏ ఒక్కడరూ కనీసం ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించరని, దేవస్థానం వద్ద జరిగే ప్రోగ్రామ్స్ కి వీళ్ల హడావిడి ఏమిటనే స్థానికులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల తీరు మాత్రం మారటం లేదు. ఉన్నతాధికారులు ఎటువంటి ఆటంకం లేకుండా జాతర సజావుగా సాగేటట్టు చూస్తామని చెప్పడమే మిగులుతుంది. ఆచరణ మాత్రం శూన్యం. గుడి పక్కన వీఐపీలు అమ్మవారిని దర్శించుకునేలా ఒక మార్గం ప్రతి ఏటా ఏర్పాటు చేస్తారు. ఆ దారి గుండా పోలీసు వాళ్ళకి తెలిసిన వారు, అధికార పార్టీ వారికి తెలిసిన వారు ఎంతమంది దర్శనానికి వచ్చినా సరే పంపిస్తున్నారు. కానీ డోనర్స్ కానీ మీడియా ప్రతినిధులకు గానీ పంపలేదు. ఇదేమిటని మీడియా వారు ప్రశ్నిస్తే మీ సీఐతో మాకు ఫోన్ చేయించండి, మేము పంపిస్తామని దురుసుగా ప్రవర్తించారు. పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన ఐడి కార్డును సైతం చూడటం లేదు.